అమెరికాలో ఉంటూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అన్నది ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అది చేశాక ఏమేం కార్యక్రమాలు చేపట్టారు? లేదు సార్, జయశంకర్ సారు 1999లో అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో కలరాతో చాలా మంది చనిపోయారు. చనిపోతే జయశంకర్ సార్, జనార్దన్ సార్ ఇద్దరు వచ్చారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఒక పేపర్ వర్క్ సబ్మిట్ చేయడానికి కోసం. పిల్లలు చాలా మంది చనిపోయారు, 200-300 మంది పిల్లలు కలరాతో చనిపోయారు. అయితే ఆ సందర్భంలో వచ్చినప్పుడు మాకు కామన్ ఫ్రెండ్ సుధీర్ కోదాటే అని ఉండే. మేమంతా కూడా అప్పుడు బ్రూక్లిన్లో ఉండేవాళ్ళం, లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ చేస్తుండే. అయితే అక్కడ సార్ ఫస్ట్ కనెక్ట్ అయింది. అప్పుడు సార్ వచ్చి కదా కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో, ఎలాగో మీరు ఇంత దూరం వచ్చిండ్రు, మీరు ఏదో ఒక రకంగా స్థిరపడిపోతారు, కాకపోతే జన్మభూమిని మర్చిపోకండి, ఎక్కడికి వెళ్ళైతే వచ్చినామో అక్కడ మర్చిపోకండి, అక్కడ చాలా కష్టాలు రకరకాల ఉన్నాయని ఫస్ట్ సార్ చెప్పడం వలన మాకు చిన్న అవగాహన వచ్చింది. అయినా కానీ అంత తొందరగా ఎక్కలేదు సార్, చాలా టైం పట్టింది. సార్ చాలా ఒక 10 సార్లు చెప్తే కానీ అసలు పరిస్థితి ఏదనేది అర్థమైన పరిస్థితి. అయితే ఒక్కసారి అర్థమైన తర్వాత సార్ చెప్పింది ఏంటంటే, ఒక చిన్న మీ ఊర్లో మీకుంట ఒక ట్యాంక్ అడాప్ట్ చేసుకోండి, ఒక లైబ్రరీ పెట్టండి, లేకుంటే ఇంకేదన్నా ఇక్కడి నుంచి ఏదన్నా చేయండి. ఇవన్నీ చేయాలంటే మీకు ఒక సంఘం ఉండాలి, ఒక సంస్థ ఉండాలి, ఒక డెవలప్మెంట్ ఫారం లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకుంటే అట్లా వచ్చింది. సారు ఆ ఆలోచన మేరకు అక్కడికి వచ్చిన సందర్భంలో, మాట్లాడుతున్న సందర్భంలో, మనం ఏం చేద్దామని అడిగిన సందర్భంలో, మనం ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్నప్పుడు అందులో నుంచి వచ్చింది తెలంగాణ డెవలప్మెంట్ ఫారం అని పేరు. ఇందాక మీరు టీడీఎఫ్ తరఫున పుస్తకాలు చెప్పారు, వడవని ముచ్చట కానీ, స్టాప్ సూసైడ్ కానీ, ఆంధ్రవలసలో తెలంగాణ, అవి ఉద్యమంలో అద్భుతంగా లక్షల ప్రతులు వెళ్ళాయి. నేను చాలా మంది దగ్గర చూశాను కూడా. పుస్తకాలు కాకుండా టీడీఎఫ్ లో మీకు సంతృప్తినిచ్చిన జర్నీ కానీ మైలురాళ్ళు ఏమిటి? రాష్ట్ర సాధనే. టార్గెట్ నేను ముందే చెప్పినా కదా సార్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పెట్టినప్పుడు రాష్ట్రం కానీ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత కానీ లేదు. ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వచ్చినప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పూర్తి స్థాయిలో నమ్మింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ వీళ్ళకు సరైన న్యాయం జరగదు అని అనుకున్నాం. అప్పుడు మనం పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐలుగా, టీడీఎఫ్గా, తెలంగాణ ఎన్ఆర్ఐలుగా దానికి ఉద్యమానికి సహకారాలు అందించడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్యంకి మనం చేరుకున్నామో, సాధించినామో, దెన్ అంతకంటే గొప్ప సంతోషంగానే ఏమేముంటుంది సార్. తర్వాత రాష్ట్రాలు, గవర్నమెంట్, బడ్జెట్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం అట్లీస్ట్ వీ కెన్ టేక్ లిటిల్ రిలాక్స్ అని అనుకున్నాము. అది కానీ ఆ దిశగా కాలేదు, పోలేదు. అది రెండో చాప్టర్. కొద్దిగా టీడీఎఫ్ కంటే ఇంకొంచెం వెనక్కు వెళదాం. మీరు లెక్చరర్గా చేసి ఆ తర్వాత ఫార్మాలోకి వెళ్ళి గల్ఫ్ మీదుగా అమెరికా వెళ్ళారు. గల్ఫ్ అనగానే తెలంగాణకు ఒక సంబంధం ఉంటుంది. కార్మికులు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకించి తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు. గల్ఫ్లో మీరు వాళ్ళ కష్టాలు కానీ, లేక ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్లకు ఏవైనా కోఆర్డినేట్ చేయడం కానీ, అట్లాంటి వాటిల్లో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు? అయితే నాది ప్రస్థానం అంతా కూడా సార్, నేను ఫార్మసీ రాయచూర్ నాది, తర్వాత మెడికల్ డిపో చేసిన నికలస్లో కొంతకాలం, ఫస్ట్ వచ్చి లెక్చరర్గా చేసిన మునుగోడులో కొంతకాలం, తర్వాత మెడికల్ డిపో చేసిన, తర్వాత ఐ వెంట్ టు మిడిల్ ఈస్ట్లో వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం సార్. వాళ్ళు ఇక్కడ సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, ఆదిలాబాద్లో కొన్ని జిల్లాలు, నల్గొండలో కొన్ని జిల్లాలు, మహబూబ్నగర్లో కొన్ని జిల్లాలు, కొన్ని మండలాల ప్రజలు అసలు ఇక్కడ అప్పులు చేసి 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 1,50,000 ఇట్లా అప్పులు చేసి ఆడికి పోయి, మేమున్న రోజులలో వాళ్ళు పనిచేస్తే 4,000 రూపాయలు వచ్చేసారు వాళ్ళకు, ఇండియన్ కరెన్సీ 5,000 రూపాయలు వచ్చేది, ఇంట్రెస్ట్ సరిపోయేది. సో వాళ్ళకు భోజనం దొరికేది ఆ ఎండల, కాంట్రాక్టు, రోడ్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, రకరకాల ఎక్కడ చూసినా తెలుగు వారు కనబడేది. ఈవెన్ మన బల్దియా దాంట్లో కూడా చాలా మంది కనబడేది. అయితే మన వాళ్ళు చాలా మందికి ఒకరిద్దరు కాంట్రాక్ట్స్ ఉండడము, చాలా మంది మన ఇంజనీర్స్ అక్కడ పోయి పనిచేయడం వల్ల కొద్దిగా వీళ్ళకు అదవుతుండే. కానీ ఈ తెలుగు వారు అందరు కూడా అంత గొప్ప జీవితాలు గల్ఫ్లో ఏమి ఉండకపోతుండే. ఏదైనా తప్పిదం జరిగి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యారని చనిపోతే తీసుకురావడం కూడా చాలా కష్టమవుతుండే. అప్పుడు మా ఫార్మసిస్ట్ నైట్ డ్యూటీ చేసి వస్తుంటే పాపం ఒక వెహికల్ కొట్టేసింది, రోడ్డు పక్కన నిలబడితే మధ్యరాత్రి. అది ఆ బాడీని పంపిస్తేందుకు చాలా కష్టమైంది సార్. ఇండియన్ కౌన్సిలేట్ పోయి దానిలో ఒక 3-4 రోజులు టైం బట్టి అసలు ప్రొసీజర్స్, పాలసీస్, ఫస్ట్ టైం దట్ వాజ్ 1994 అనుకుంటా, 94-95లో ఆ టైంలో సార్. సో పరిస్థితి ఏంటంటే గల్ఫ్లో మనం అనుకున్నంత గొప్పగా ఉండేది సార్ జీవితాలు.
ఓన్లీ ఆ పెద్ద ప్రొఫెషన్ వాళ్ళకు కొద్దిగా మంచి జీవితాలు కనబడతాయి, కానీ మామూలు సాధారణంగా ఇక్కడి నుంచి పోయే సామాన్యులకు మాత్రం జీవితం చాలా చాలా దుర్భరంగా దుర్బలంగానే ఉంటాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీడియోలు అవి పెడుతుంటారు కదా. సో వీటికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా పోయే వాళ్ళని ఆపగలగాలి సార్ కొంతవరకు, వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించగలగాలి. 2, మూడో వాళ్ళకు పోయేటప్పుడే వాళ్ళకు అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా అవగాహన కల్పించి పంపిస్తే కొద్దిగా బాగుంటుంది. ఎప్పుడు మీడియాలో ఏజెంట్ల మోసాలు అని వస్తుంటాయి. అంటే ఏమిటి ఏజెంట్లు ఎట్లా మోసం చేస్తారు, దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? సార్ ఇప్పుడు మోసం చేస్తామనంటే మనం మోసపోతున్నాము అని అంటే అందులోనే మీకు సమాధానం వచ్చింది. ఏదో ఆశపడుతున్నాము, ఏదో కరెక్ట్ కాని దాన్ని మనం కావాలని కోరుకుంటున్నాము. వాళ్ళు ఎదురుగా ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దగ్గర మోసం ఉండనే ఉంటుంది సార్. అంటే వీళ్ళకి ఏంటంటే ఆ గల్ఫ్ అనేది ఒక డ్రీమ్ అన్నట్టు. బయటికి పోవాలి, ఇక్కడ అన్నదమ్ములతో పంచాయతీ, పక్కింటితో పంచాయతీ, బతకలేము, ఏదో అడిగిపోతే కనీసం ఏదో కష్టం చేసుకుంటే 10,000, 15,000, 20,000 వస్తాయి అన్న దాంతో పోదామన్న ఆలోచన ఉంటుంది. ఇక అప్పుడు ఏంటంటే ఈ ఏజెంట్లు వీళ్ళు ఏం చేస్తారంటే సార్, వాళ్ళు కూడా బతకాలి కదా సార్. 50,000కు ₹1,00,000 చెప్తారు. అడిగిపోయిన తర్వాత ఒక పెద్ద జాబ్ అని చెప్తారు, చిన్న జాబ్లు ఉంటాయి. అడిగిపోయిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. ఈ నుంచి పోయిన తర్వాత ఆడు ఫోన్ చేసి మాట్లాడి వెంటనే వచ్చే పరిస్థితి ఉండదు, వచ్చి అడిగేటట్టు కూడా ఉండదు కదా సార్. అట్లా ఏజెంట్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. అట్లా వాళ్ళు దే మేక్ మనీ, బాటమ్ లైన్ ఈజ్ మనీ. ఇప్పుడు మీ కోర్ ఏరియా ఫార్మాలోకి వద్దాం సార్. మీరు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పనిచేశారు. అమెరికా నుండి చాలా తరచుగా ఇక్కడికి వచ్చి కూర్చుని మీకున్న వనరులు ఉపయోగిస్తూ ఒక పర్పస్ కోసం చేశారు. అది నెరవేరిన తర్వాత మీరు కలగన్న రీతిలో ఇది వెళుతోందా? మీరు బాగా చదువుతారు, అధ్యయనం చేస్తున్నారు, మీకు అంకెలను ఎలా చూడాలో కూడా తెలుసు సార్. తెలంగాణ రాష్ట్ర సహకారం అనేది ఒక ఎత్తు సార్. రాష్ట్రం సాధించుకున్నాం, దాన్ని సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి దిశగా మనము కలలు కన్న తెలంగాణగా పోతున్నదా అనేది ఒక ప్రశ్న సార్. అన్నీ కూడా అంటే కొన్ని ఇమీడియట్ గా యూ కెనాట్ ఎక్స్పెక్ట్. ఓవర్ నైట్ అయితే ఏది కూడా చేంజ్ కాదు సార్, ఇట్ టేక్స్ టైం. కాకపోతే సరైన దిశలో పోతున్నదా, సరైన డైరెక్షన్లో పోతున్నదా, వనరులన్నీ కూడా సద్వినియోగం అవుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా, అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే తెలంగాణ సర్ప్లస్ ఉన్న స్టేట్, ఈరోజు కొన్ని లక్షల కోట్ల మైనస్లో ఉన్న పరిస్థితి కనుక. అంటే ప్రభుత్వాలు ప్రజల యొక్క అవసరాలని, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని ఇవన్నీ తీసుకొని, అంటే పథకాల వల్ల చాలా ఇబ్బంది అయింది సార్. నేను గమనించింది ఏంటంటే, నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా అమెరికాలో TV5లో కూర్చున్నప్పుడు కూడా చాలాసార్లు చెప్తుంటే, ఎవరికి కూడా ఈ భారతదేశంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానివ్వండి, 3 ఫ్రీగా ఇవ్వాలని నేను కోరుకుంటా సార్. 1 ఆరోగ్యం, 2 చదువు, 3 ఇల్లు, బట్ట పొట్ట సంబంధించినంత వరకు. మనం ఎక్కువ ఉచితాలు ఇవ్వడం వల్ల నేను అదే చెప్తుండే, రైతు బంధు పథకం ఏ రైతు అడగలేదు సార్. ఈ రోజు నాకు రైతు బంధు పథకం పెడితేనే నేను వ్యవసాయం చేస్తాను, ఏ రైతు అడగలేదు. కానీ నేను పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర కావాలని అడిగింది సార్. అది కదా ఇప్పుడు మనం ఇవ్వాలని అనుకుంటే ఎన్ని ఎకరాలు నాటు పెడితే అంత యూరియా ఇవ్వండి, ఆ సంబంధించి గ్రోమర్ ఇవ్వండి. కానీ డబ్బులు ఇవ్వడం వల్ల తాగడానికి తినడానికి పోతున్నాయి, పంచాయతీ అవుతున్నది, కానీ అది సరైన సద్వినియోగం కావట్లేదు. ఇవన్నీ కూడా రకరకాలుగా రాజకీయ లబ్ధి కోసము ఈ ఉచితాలు ఇవన్నీ ఇచ్చి ప్రభుత్వాలు ఇబ్బంది పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి సార్. ఇప్పుడు ఏ మహిళ కూడా వచ్చి నాకు బస్సులో ఉచితంగా అడగలేదు సార్. ఏ మహిళ కూడా, మా మహిళలందరికీ కూడా ఏ మహిళా సంఘాలు అడగలేదు సార్. కానీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు అట్లా ఇష్యూ చేస్తున్న సందర్భం కనుక అందరూ కూడా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు, జీతాలు వేయలేని పరిస్థితులు ఉన్నారు. కనుక మనం అనుకున్న దిశగా పోతలేదు అని చాలా స్పష్టంగా చెప్పాలని అనుకున్నా సార్. అంతకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కానివ్వండి, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి, ఆర్థికంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చేసినాయి. కేసీఆర్ గారికి వచ్చినప్పుడు ఆయన ప్రాధాన్యతలు వేరే ఉండే, సార్కు ఉన్న విజన్ వేరే ఉండే. ఆ రకంగా పోయినప్పుడు లక్షల కోట్ల రూపాయలు నీళ్లపాలు అయిపోయినాయి, లక్షల కోట్ల రూపాయలు వేరే రకంగా ఏమంటాం సార్ మళ్లించారు. దానివల్ల ఎక్కడైతే అభివృద్ధి జరగాలనో, ఏదైతే కలలుగన్న తెలంగాణ
దిశగా పోలేకపోయినాం సార్. స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలని అనుకున్నాము, ఆ స్వర్ణయుగం దిశగా పోలేకపోతున్నది అనేది ఒక బాధ.